జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో ఎన్నో రకాల శరీరాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులన్నిటికీ శరీరాల కింద ఏర్పడేవి పంచభూతాలతో ఏర్పడతాయి. మనుషులకు కానీ, పశువులకు కానీ, పక్షులకు కానీ, చెట్లకి, చేమలకు కానీ, క్రిమి కీటకాదులకు కానీ, మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం పంచభూతాలు అంటాం కదా. వీటి యొక్క కలయిక వల్లనే ఈ శరీరాలన్నీ ఏర్పడతాయి. మనం లక్షల రకాల శరీరాలు చూస్తున్నాం. ఇన్ని కూడా ఈ పంచభూతాలతో ఏర్పడతాయి. అయితే ఈ శరీరాల్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి మనకి. కొన్ని శరీరాలు పొట్టిగా ఉంటాయి, కొన్ని శరీరాలు జిరాఫీ లాంటివి పెద్ద పొడుగ్గా ఉంటాయి. రినోసెరాసెస్ లాంటి శరీరాలు అయితే మరి బండగా ఉంటాయి. కొన్ని శరీరాలు చాలా సున్నితంగా, చాలా సుకుమారంగా ఉంటాయి. రకరకాల ఆకృతి విశేషాలు. ఈ శరీరాల్లో తేడాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, దేన్ని బట్టి ఏర్పడుతున్నాయి? కొన్ని రంగుల్లో ఉంటాయి, కొన్ని మల్టీ కలర్స్లో ఉంటాయి. కొన్ని పక్షులను చూస్తే మన చిలకలు లాంటివి ఏం రంగుల్లో ఉంటాయి, ఎన్ని రంగుల్లో ఉంటాయి. వాటికి పైన ఉండేటటువంటి తల మీద ఉండే ఆ కిరీటాలు సహజంగా, ప్రకృతి సహజంగా ఏర్పడేటువంటి ఆ రంగులు, వాటికి ఉండేటువంటి ఆ ముక్కు పుటాల యొక్క రంగు, రెక్కలకు ఉండేటువంటి రంగు, వాటి వెనకాల తోకకు ఉండేటటువంటి రంగు, అప్పుడప్పుడు వాటికి కొన్ని చిన్న చిన్న గడ్డలు లాంటివి వేలాడుతుంటాయి, వాటికి ఉండేటటువంటి రంగు. ఇలాగా వైవిధ్యం, ఎన్నో రకాలైనటువంటి తేడాలు మనం ఈ ప్రకృతిలో గమనిస్తున్నాం. ఇన్ని తేడాలు రావడానికి కారణం ఏమిటి? పంచభూతాలు 5 అయినప్పుడు ఇన్ని తేడాలు ఎందుకు వస్తాయి? మనుషుల్లోనే బోళ్ళని తేడాలు ఎందుకున్నాయి? ఒక తల్లికి కలిగిన సంతానపు ఆలోచనల్లోనే తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం చెప్పారు మన వాళ్ళు. భగవద్గీతలోని కృష్ణుడు చెప్తాడు, గుణసంగః సత్ అసత్ యోని జన్మసు కారణం. గుణములతోటి ఏర్పడేటటువంటి సంబంధం. ఈ శరీరాల్లో జీవులు ఉంటారు. ఈ జీవులందరూ ఎట్లా ఉంటారు అనేది గతంలో 2వ అధ్యాయంలో అణువు స్థాణువు అణురూపంగా ఉండును అంటే వాడి ఆకారం చాలా చిన్నది అని అర్థం. అణువు అంటే మామూలుగా మనం చెప్పుకునే అణువు కాదు, వైజ్ఞానికులు చెప్తుండేటువంటి అణువు కాదు. ఏది ఇకపైన విభాగం చేయడానికి, దాన్ని స్ప్లిట్ చేయడానికి అవకాశం లేని అతి సూక్ష్మమైనటువంటి భాగం ఉంటుందో దాని పేరు అణువు అని పెట్టారు.
ఇలాగ ఆత్మ యొక్క స్వరూపం సహజంగా అంతే ఉంటుంది, చిన్నది. అలాగే శరీరం ఎంత ఉంటే అంత మేర తను ఉండదు. శరీరంలో తను ఒక్కచోట ఎక్కడో ఉంటుంది, కానీ తనకు ఒక జ్ఞానం అనే ఒక గుణం ఉంది. దీపానికి కాంతి ఉన్నట్టుగా, సూర్యుడికి వెలుతురునిచ్చే లక్షణం ఉన్నట్టుగా, చంద్రుడికి చల్లటి ఆహ్లాదాన్ని ఇచ్చే యోగ్యత ఉన్నట్టుగా ఈ జీవుడికి కూడా జ్ఞానం అనేటటువంటిది వీడిని వదలకుండా ఎప్పుడు, వాడు అంత చిన్నవాడైనా వాడుకుండే జ్ఞానం మాత్రం అపారం, అనంతం, అంత గొప్ప జ్ఞానం ఉంది వీడికి. ఈ జ్ఞానం అనేటటువంటిది వాడు ఏ శరీరంలో ఉంటాడో ఆ శరీరంలో పైనుంచి కింద దాకా దాన్ని వాడు వ్యాపింప చేసుకుంటాడు. అలా ఉండడం చేత వాడికి ఎక్కడ తాకినా నన్ను, ఇది నాది అనే విషయం వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడికి శరీరాలు అప్పుడప్పుడు పెద్దవి కావచ్చు, శరీరాలు చిన్నవి కావచ్చు, కానీ ఏ శరీరమైనా వాడు ఉండేది అతి సూక్ష్మంకరంగా వాడు అన్నిట్లోనూ దూరగలుగుతాడు. వాడు చొరడానికి వీలు కాని ప్రదేశం అంటూ ఉండనే ఉండదు జీవుడు. కానీ ఎప్పుడు అట్లా చేరగలుగుతాడు? అంత శక్తి వీడికి ఎట్లా వస్తుంది అంటే, వీడికి ఉండేటటువంటి జ్ఞానం ఎప్పుడెప్పుడు ఏ ఏ రకమైన చర్యలు జరుగుతుంటాయో ఈ తాను ఉండేటటువంటి ఆ స్థానంలో ప్రతి చర్యని అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇళ్లల్లో పెట్టుకునేటటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి. ఏమంటారు వాటిని? అలెక్సా, సిరి, ఇలాంటివేవో కొన్ని, ఇంకా చాలా ఉండుంటాయి. అవన్నీ పెద్దగా మాకు తెలియదు కానీ బట్ అలాంటివి చాలా ఉండుంటాయి. ఇది ఎక్కడైనా ఒక చోట మన ఇంట్లో ఆన్ చేసి పెడితే ఆ లోపల జరిగే వాటన్నిటిని రికార్డ్ చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఆపి పెట్టామని అనుకున్నా అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఆన్ చేసి పెట్టినా అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మనం ఆఫ్ చేసి పెడితే ఎందుకు అవుతుందండి అంటే, మీరు ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన పాత వాటి అనేది మర్చిపోవట్లేదు కదా, అది పనిచేస్తుంది కదా. అంటే దానికి మనకి బయట చూసుకునేటటువంటి గడియారాలకి తిరిగే మెకానిజం లాంటిది ఒక మెకానిజం ఉంటుంది. అది పనిచేస్తూ ఉంటుంది లోపల. అందుకే మనం టైం పైకి ఆపేసి తర్వాత ఎప్పుడో దాన్ని ఆన్ చేసి ఇప్పుడు టైం ఎంత అయిందని అది కరెక్ట్ టైం చెప్తుందంటే లోపల టైం తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతూనే ఉందంటే దానికి ప్రాణం ఉందని అర్థం. ప్రాణం ఉంది అంటే అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది అర్థం. అది మాట్లాడడమే కాదు, బయట నుంచి వచ్చే మాటని గ్రహిస్తూ ఉంటుంది కూడా. గ్రహించి దాన్ని కూడా అనలైజ్ చేసుకుంటూనే పోతూ ఉంటుంది. అది తను బయటికి వెలిబుచ్చే ధ్వనిని అది రికార్డ్ చేసుకుంటుంది. తనకి లోపలికి వచ్చి రికార్డ్ అయ్యేటువంటి ధ్వనుల్ని కూడా అది రికార్డ్ చేసుకుంటుంది. దానికి ఉండేటువంటి తెలియదు. ఇప్పుడు మనకి కంప్యూటర్స్ వాడుతున్నాం మనం. మన దగ్గర కంప్యూటర్ ఆఫ్ చేసి పెట్టేస్తాం, ఆగిపోయింది అని అనుకుంటాం మనం. తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే అప్పటిదాకా కనిపించకుండా ఉండేటువంటి టైం అప్పుడు కరెక్ట్గా ఎంత అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టైం లోపల ఆగల, టైం నడుస్తూనే ఉంటుంది. టైం నడుస్తూ ఉందంటే అర్థమేమి? దాంట్లో ప్రాణం ఉంది, గుండె కొట్టుకుంటోందని అర్థం. గుండె కొట్టుకుంటోందంటే దానికి తెలివి ఉంది అని అర్థం. ఆ తెలివి ఏం చేస్తూ ఉంటుంది? నువ్వు అక్కడ కూర్చొని ఏదైనా రహస్యం మాట్లాడుకున్నా దాన్ని చక్కగా క్యాచ్ చేస్తుంది. అది మనకి తెలియదు. అబ్బా మొత్తం మన ఫోన్స్ అన్నీ ఆపేసి పెట్టేసాం కదండి, ఫోన్లని రూమ్ బయటే వదిలిపెట్టి రమ్మన్నాం కదండి, మేము పెట్టుకుని జస్ట్ ల్యాప్టాప్ మాత్రమే కదా అని అనుకున్నా ఆ ల్యాప్టాప్ కూడా కావాలని అనుకుంటే, అలా పని చేయాలని అనుకుంటే నువ్వు అక్కడ పెట్టి నువ్వు మాట్లాడుకుంటున్నా పక్కన చక్కగా దాంట్లో అది మనకి రికార్డ్ చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు చేస్తోంది, ఎక్కడ చేస్తోంది, ఎలా చేస్తోంది, నీకు ఎప్పుడు చూపిస్తుంది అనేది నీ యొక్క శక్తిని బట్టి ఉంటుంది. కానీ అదైతే మాత్రం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉంటుంది.
అది దానికి ఉండేటువంటి ఎలక్ట్రికల్ పవర్ కదా. సో ఆల్సో జీవుడికి జ్ఞానం అనే ఒక శక్తి ఉంటుంది. ఈ జ్ఞానం అనే శక్తి ఉన్నంత వరకు వీడు ఎక్కడుంటే అక్కడ పైనుండేటటువంటి దేహంలో కలిగే కదలికలను అన్నింటినీ వీడు రికార్డ్ చేస్తుంటాడు. అది పాజిటివ్ రికార్డా, నెగిటివ్ రికార్డా, ప్యాసివ్ రికార్డా అనేటువంటి ప్రశ్న పెట్టుకోకుండా మొత్తం వివరం అంతా కూడా దాంట్లో మన వాళ్ళు గమనిస్తూ ఉంటారన్నమాట. శరీరంలో జీవుడు ఎంత శరీరం ఉంటే అంత మేర తన జ్ఞానాన్ని పూర్తిగా ప్రసరింపచేసి అందులో జరిగే చర్యలను కూడా అట్లా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ జరిగే రికార్డ్స్కే కర్మలు, కర్మ సంస్కారాలు అని అంటారు వాటిని. అవన్నీ రికార్డ్స్, నథింగ్ బట్ రికార్డ్స్. ఈ కర్మ సంస్కారాలు అందులో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి, కొన్ని ఉదాసీనమైన ఉంటాయి. ఇంకా మనకి క్లారిటీ కావాలంటే కొన్ని మంచి కర్మలు, కొన్ని చెడు కర్మలు, కొన్ని ఉదాసీన కర్మలు అలా ఉంటాయి. ఇవన్నీ లోపల రికార్డ్ అయ్యి పెద్ద స్టాక్. ఎంత స్టాక్ అనేది మనం చెప్పలేమనుకోండి. కొన్ని కోట్ల జన్మాల స్టాక్ అంత లోపల జాగ్రత్తగా రికార్డ్ అయి ఉంటాయి అవన్నీ కూడా. 3వ అధ్యాయం చివరిలో ఈ మాట చెప్పాడు కృష్ణుడు. ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇంద్రియాణి మనో బుద్ధి అస్య అధిష్టాన ఉచ్యతే అని అక్కడ కామాన్ని గురించి చెబుతూ ఆయన ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ ఆ లోపల ఉండేటటువంటి బుద్ధి దగ్గర, అంటే బుద్ధి అంటే ఈ ప్రకృతితో కలిసిన తర్వాత పని చేయడానికి ఉన్ముఖమైనటువంటి జ్ఞానం, దాని పేరు బుద్ధి. ఇది చెయ్యాలి, ఇది మానాలి అని నిర్ణయం చేసేటటువంటి మనస్ ఆధీనంలో ఉండేటటువంటి ఇంద్రియాలు, ఇంద్రియాల ఆధీనంలో ఉండేటటువంటి అవయవాలు. సో వీటన్నిటి దగ్గర కూడా ఆ లోపల ఉండేటటువంటి మనలో కలిగే చర్యల, ప్రతి చర్యల రికార్డ్స్ ఏర్పడుతూనే ఉంటాయి. కొన్నిటి మనం గుర్తిస్తాం, చాలా వాటిని మనం గుర్తించాం. కొన్ని మనకి తెలిసి రికార్డ్ అవుతాయి, తెలియక రికార్డ్ అయ్యేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకి తెలియకుండానే లోపల రికార్డ్స్ తయారు చేసుకుంటూ పోతూనే ఉంటాయి. అలాంటివి ఎన్నున్నాయో ఇప్పటిదాకా మన మీద, ప్రతి జీవి మీద కూడా. జీవుడు ఒక దేహంలోంచి మరొక దేహంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి వాటిని కూడా తీసుకున్నదంతో పాటు వెళ్ళిపోతుంటాడు. ఈ పాత రికార్డ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసేసి తనతో పాటు పెట్టుకునే ఈ దేహంలోంచి వాడు పైకి వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిన అడుగు పొడుగు ఏమైనా ఉంటే అవి మాత్రం ఈ శరీరాన్ని అంటుకుని ఉంటాయి. ఈ శరీరానికి చేసేటువంటి దహన సంస్కారాది ప్రక్రియ ద్వారా అవి తొలగిపోతాయి. లేదు ఖననాదుల ద్వారా కొంతమంది చేస్తారు. బట్ సామాన్యంగా చేసేటటువంటిది దేహానికి ఏదో అగ్ని సంస్కారం చేస్తుంటారు. దాంతోపాటు కొన్ని పోతాయి, కానీ అసలు ప్రధానమైనటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఈ జీవుడు తనతో పాటు బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వీడు మళ్ళీ ఇంకొక చోట ఎక్కడ తన శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడో ఆ శరీరం తయారు కాగానే మళ్ళీ అందులో తన జ్ఞానాన్ని విస్తరింపజేసినప్పుడు జ్ఞానంతో పాటు ఈ సంస్కారాలన్నిటిని కూడా విస్తరింపజేస్తాడు. కనుక వాడి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. ప్రవృత్తిని బట్టి మనం దాన్ని చెప్పగలుగుతాం అన్నమాట, వీడు ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని. సో మొత్తానికి జరిగేటటువంటి ప్రతి చర్య, అది చిన్న కీటక శరీరమా, ఒక పెద్ద మానవ శరీరమా, అంతకంటే ఇంకా పెద్ద ఏనుగు శరీరమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కదిలే కదలికల వల్ల జరిగే రికార్డ్స్ అన్నీ మనతో పాటు ఉంటాయి. ఈ మనతో పాటు ఉండేటటువంటి వాటితోటి ఈ జీవుడు ప్రయాణం చేస్తుంటాడే. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఇందులో ఏవి పైకొచ్చి ఉన్నాయో, ఇప్పుడు అంతా స్టాక్ అనుకున్నాం కదా, స్టాక్ ఇలా 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 ఇంత దాకా ఉండే పెద్ద డబ్బాలో పేరుకుంది అని అనుకుందాం. ఇందులో పైనుండేవేవో ఆ మోత తీయగానే పైకి వస్తాయి.
దాని తర్వాత ఉండే కొంచెం తర్వాత వస్తాయి, తర్వాత ఉండే ఇంకొంచెం తర్వాత, చివరికి వెళ్ళిపోయి కొన్ని ఉంటాయి. ఈ పైన ఉండేటటువంటివన్నీ కూడా తర్వాత రాబోయే శరీరాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ జీవుడు ఇందులోంచి బయలుదేరిన తర్వాత ఏవి పైకొచ్చున్నాయో ఆ పైకొచ్చిన వాటిని ఆధారం చేసుకుని ఈ ప్రకృతి వీడికి ఒక శరీరాన్ని తయారు చేస్తుంది. అంటే ఏ శరీరంలో ఎక్కడికి వెడితే వీడికి ఆ శరీరం తయారవుతుందో వీడిని నేరుగా అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ పెడుతుంది అన్నమాట. మనకి తెలియక్కలేదు ఎలా పెడుతున్నామో ఎక్కడికి పెడుతున్నామో. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. చూడండి, ఒక 4 విమానాలు మారి ఎక్కడో ఒక లక్ష్యానికి వెళ్ళాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకోండి. వాడు దానికి తగ్గట్టుగా ఇక్కడ టికెట్ తీసుకుని వాడు పెట్టుకుని మొదటి ఫ్లైట్ ఎక్కితే చాలు వీడు, ఇంకా మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు బాధ్యత. వీడిని ఎక్కడ దిగితే మళ్ళీ అక్కడ దేన్ని వాడు ఎక్కితే వాడు ఎక్కడికి చేరగలుగుతాడు, అక్కడ దిగి మళ్ళీ వాడు అక్కడి నుంచి ఇంకొక చోటికి వాడు ఏ ఫ్లైట్లోకి ఎక్కాలో అదంతా కూడా మనవాడు ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. ఆ ఫిక్స్ అయిపోయిన దాన్ని బట్టి వాడు ఈ ఊళ్ళో దిగి మళ్ళీ ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి అక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్కి మారి అక్కడ ఫ్లైట్ ఎక్కి చివరికి వాడెక్కడో గమ్యాన్ని ఎట్లాగైతే చేరతాడో అట్లాగే ఈ జీవుడు ఇందులోంచి బయలుదేరినప్పుడే ఆ పైకొచ్చిన గుణం అనే దాన్ని బట్టి వీడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి. దట్స్ కెప్ట్ ఫిక్స్డ్. ఆ పైకొచ్చేటటువంటివి సత్వ, రజస్, తమస్సులు అనే ప్రభావాల చేత వస్తాయి. ఈ సత్వరజస్ తమస్సులు అనేటటువంటివే ప్రధానమైనటువంటివి, ప్రకృతికి ఉండేటువంటి గుణాలు. వాటిని బట్టి వీడికి ఈ తేడాలన్నీ వస్తాయి. ఈ శరీరాల్లో ఒకటి శరీరం తెల్లగా, ఒకటిది నల్లగా, ఒకటిది మరొక రంగులో, మరొకటి మరొక రంగులో. ఇవన్నీ కూడా వచ్చేది ఈ వెనకాతల నుంచి డ్రైవింగ్ ఫోర్స్ గుణాలు. ఎన్ని రకాల జీవాలు ఉన్నాయి, ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి, లక్షల శరీరాలు ఉన్నాయి. మరి 3 గుణాలు అంటున్నారు, లక్షల శరీరాలు వస్తాయండి. అదే తమాషా. ఇందులో ఏది ప్రధానంగా ఉంటుందో మిగతావని దానికి వెనకాతల అణిగి తోడ్పడుతూ ఉంటాయి. అదొకసారి సత్వం ఉండొచ్చు. సత్వం ఉంటే రజస్సు, తమస్సు దానికి తోడుంటాయి. రజస్సు ఉన్నప్పుడు సత్వము, తమస్సు తోడ్పడుతుంటాయి. తమస్సు పైన ఉన్నప్పుడు రజస్సు, సత్వము కూడా దానికి సహకారంగా ఉంటాయి. ఆ సహకారంగా ఉండడం వల్ల ఏర్పడ్డ శరీరంతో వాడు ఆ శరీరపు కాలం ఎంత ఉందో అంతకాలం వాడు జీవించి తర్వాత దానికి వాడు వెళ్ళిపోతాడనమాట. గుణసంగము అని పేరు పెట్టారు దానికి. 3 రంగులు మనకు తెలుసును. RGB అంటాము. అర్థం రెడ్, గ్రీన్ అండ్ B బ్లాక్. RGB బ్లూ, ఎరుపు, ఆకుపచ్చతనము అండ్ బ్లూ. రైట్, 3 రంగులు. రంగులు 3 కానీ ఈ 3 రంగుల్లో ఉండేటువంటి పాళ్ళ తేడాలని బట్టి కొన్ని వేల రంగులు, కొన్ని లక్షల రంగులు తయారు చేస్తారు. రైట్, ఒక దాంట్లో రెడ్ డామినేట్ చేస్తుంటే మిగతావన్నీ డామినేషన్ కొంచెం తగ్గితే అలా కొన్ని వేల రంగులు వచ్చేస్తాయి. సేమ్ గ్రీన్ డామినేట్ చేస్తుండగా ఆ గ్రీన్లో కొంచెం ఎక్కువ తక్కువలు మారుస్తూ అది ప్రధానమైన డామినేటింగ్ క్వాలిటీగా ఉంటూ ఇలాగ సుమారుగా కొన్ని వేల రంగులు వచ్చేస్తాయి. బ్లూ ప్రధానమైనదిగా ఉంటూ మిగతావన్నీ దానికి తోడ్పడేట్టుగా ఉంటే అందులో ఉండేటువంటి ఛాయలు మారుతుంటాయి, షేడ్స్ మారుతుంటాయి. దాంట్లో కొంచెం మటమట మరీ బ్లూ కలర్లో ఉంటుంది. తర్వాత కొంచెం 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 తరుగుతున్న కొద్దీ నీటిలాగా, ఇంకా కొంచెం తరుగుతున్న కొద్దీ మరొక రంగులో. రంగులు మారుతుంటే స్పీషీస్ మారిపోతుంటాయి. 3
3 రంగులు కొన్ని లక్షల రంగులకి కారణమైనట్టుగానే 3 గుణాలు సత్వ, రజస్, తమస్ అనేటటువంటి 3 గుణాలు ఆ గుణముల యొక్క పాళ్ళల్లో ఏర్పడేటటువంటి వైవిధ్యం చేత, అందులో ఏర్పడేటువంటి తేడాల చేత ఈవేళ మనం ప్రకృతిలో చూసే ఎన్ని కోట్ల ప్రాణుల శరీరాలు ఏర్పడ్డాయి. కానీ ఈ శరీరాల్లో ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా వీటిని ఈ శరీరంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రకృతి సత్వరజస్ తమస్సులు అనేటువంటి 3 గుణాలు మాత్రమే తన దగ్గర అట్టే పెట్టుకుంటుంది, తనతో పాటు ఉంటుంది. వాటి కలయికల్లో మిగతావన్నీ ఈస్ట్ 1 కలర్స్ ఏర్పడతాయి. కానీ ప్రధానమైన 3 అంటే ఇందులో 3 ఒకసారి పనిచేయవు. సత్వం అనేది పైకుంటే రజస్ తమస్సులు కొంచెం తక్కువలో ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని శరీరాలు వస్తాయి. ఈ శరీరాలు ఎలా వస్తాయి అనేటటువంటి దాన్ని 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణుడు చాలా బాగా చెప్పాడు. సత్వం డామినేట్ చేస్తూ ఉంటే, సత్వం అధికంగా ఉంటూ రజస్సు దానికి కొంచెం అనుకూలంగా మారి, తమస్సు ఇంకా దానికి కొంచెం అనుకూలంగా మారి వెనకాతలుంటే విద్యా వినయ సంపన్నే, వాడు విద్యా వినయ సంపన్నుడు అవుతాడు. విద్య వాడికి బాగా వస్తుంది, తత్ఫలితమైనటువంటి వినయం కూడా వస్తుంది. విద్యా వినయ సంపన్నే, అప్పుడు వాడు లోక పూజ్యుడు అవుతాడు. లోకానికి ఆరాధనల్ని అందుకోగలిగేటట్లుగా వాడు అవుతాడు. లోకానికి వాడు కూడా మంచిని చెప్పేవాడు అవుతాడు. విద్యా వినయ సంపన్నే, ఎప్పుడు ఆ రకంగా తయారైన శరీరంలో వాడు ఉండగలిగితే, లేదు వాడికి ఉండేటటువంటి ఆ చివరి దశలో గుణాన్ని బట్టి వాడికి అట్లాంటి శరీరం ఏర్పడితే వాడు విద్యా వినయ సంపన్నం, సత్వం ప్రధానంగా కలిగినవాడు. సత్వం ఉండాలి కనుక ఉంది, కానీ అది రజస్సు తమస్సు దాన్ని డామినేట్ చేస్తూ ఉండేట్టుగా కనుక అది ఉన్నట్టయితే బ్రాహ్మణే, వాడికి పేరుకు మాత్రం స్టాంప్ వేయించి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి బ్రాహ్మణుడు అవుతాడు తప్ప మిగతా దేనికి వాడు బ్రాహ్మణుడు కానే కాడు. ఇవి 2 సత్వం డామినేషన్ వల్ల వచ్చేవి. ఇంకా రజస్సు డామినేషన్ వల్ల, అందులో కూడా రజస్సు ఎక్కువ, రజస్సు కొంచెం తక్కువ. రజస్సు కొంచెం ఎక్కువ డామినేట్ చేస్తే గో సంబంధమైనటువంటి దేహాల్లోకి వస్తాడు. రజస్సు కొంచెం తక్కువ డామినేషన్ తోటి మిగతా వాటితో కలిసి ఉంటే ఏనుగు అవుతాడు వాడు. ఏనుగులాగా, ఏనుగు లాంటి జంతువులన్నిటిని తీసుకోండి, గోవు లాంటి జంతువులన్నీ తీసుకోండి. తమస్సు అధికంగా ఉండి, తమస్సే డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఉండి, ఆ తమస్సే కనుక నడిపించే స్థితిలో కూడా ఉన్నట్టయితే అప్పుడు లభించేది సునిచ స్వెపాకేచ. ఇప్పుడు వాడికి సునక శరీరమో లేదు సునకాన్ని కూడా ఆహారంగా తీసుకునేటటువంటి శరీరమో వాడికి ఏర్పడుతుంది. ఇందులో తమస్సు కొంచెం ఎక్కువగా ఉండేటువంటి మొదటిది మరింత ఎక్కువగా డామినేట్ చేస్తూ మిగతా రజస్ సత్వాలు కాస్త తక్కువగా ఉండేటటువంటిది అది స్వపాకుడు వాని యొక్క స్థితి. అయితే వాడి స్వపాకుడైనా వాడు విద్యా వినయ సంపన్నుడైనప్పటికీ కూడా వాడిలో వీడిలో ఇరువురిలోనూ ఉండేటటువంటిది సమానమైనటువంటి స్థితే. ఆ లోపల ఆత్మలో తేడాలు ఉండవు, జ్ఞానం లోపల కలిగిన దాంట్లో తేడాలు ఉండవు, పైన ఆకృతుల్లో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు నువ్వేం చేయలేవు. సమత్వాన్ని వాడు భావించాల్సింది ఆ లోపల ఉండే జీవుడిలో. తేడాలు ఏర్పడ్డది గుణాల ప్రభావం చేత. ఈ గుణాల ప్రభావం చేత ఎన్ని రకాల తేడాలు వస్తాయో కొన్నిటిని మాత్రం ప్రధానమైనటువంటి బిందువులుగా కృష్ణుడు గుర్తించి మనకి 3వ షట్కంలోకి వెళ్ళాక వివరిస్తాడు అన్నమాట. ఇలా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ
స్వపాకే చ పండితాః సమదర్శినః. వాళ్ళలో సమత్వము అనే లోపల జీవులందరూ కూడా సమానమే. జీవులందరూ సమానాధికారం కలిగిన వాళ్ళు అవుతారు. శరీరాల్లో తేడాలు ఉండొచ్చు. ఇది మనకి ఆ శ్లోకంలో చెబుతూ సమదర్శిత్వం అంటే ఏమిటో వివరిస్తూ ముందుకు తీసుకెడతాడు శ్రీకృష్ణుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.